చెన్నైదోర కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు కానీ రామన్ గారు 10 మంది పిల్లలు పెంచారు. ఎలా పెంచారు, ఎలా చేశారో ఇవాళ కలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. రెండోది చెన్నైదోర, అతనికి 8 మంది. మూడోది మా చిన్నారు మా నాన్న అనుకుంటారు 5 పిల్లలు. మిగతా అందరూ తక్కువలే, 4 వేసి 3 వేసి ఒకరు. ఇంతమంది 5 పిల్లల్ని ఆ రోజు కరువుల్లో పెంచి మమ్మల్ని ఒక ప్రయోజకుల్ని బ్రతకలేపారు. మాకు అంటే కష్టాలు అనేది మాకు రుచి చూపించారు కాబట్టి బ్రతకడం తెలిసింది. అన్ని కష్టాలు తట్టుకొని కూడా మమ్మల్ని ఎక్కడ వదలలేదు, పెంచారు. మీకు తెలిసిన భావన. అప్పుడు అందరూ కష్టాలు పడుతుండేవాళ్ళు. అందులో మరి ఎక్కువ మంది మేము కాబట్టి అమ్మా నాన్న ఏం తిన్నారో మాకేం పెట్టారో అంత కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచారు. మేము ఒక ప్రయోజకులు అయ్యాము. అమ్మా నాన్న బాగా చూసుకుందాం అనేసరి సరిపోయి అది బాధ. రెండో బాధ ఏంటి, నాకు పెళ్ళి అయింది, స్థిరపడతానన్నా, ఇంకా పిల్లలు పుట్టలేదు, చనిపోయారు. ఇవాళ నాన్నమ్మ ఏది తాతయ్య ఏది అని అంటే చూపించడానికి పరిస్థితి నా పిల్లలకి. అది ఒక్క దురదృష్టం. నాకు వాళ్ళ ఆశీస్సులతో ఏదో బతుకుతున్నాం. ఈ అవకాశం ఇవాళ వచ్చింది. మరి 25 సంవత్సరాల సందర్భంగా కుటుంబం అందరికీ అతనంటే అభిమానం, అతనికి కూడా కుటుంబం అంటే అభిమానం. అందుకోసం ఎక్కడైనా మన ఇల్లు అని పత్రం ఇక్కడ ఒక కార్యక్రమం చేశాం. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా, అమ్మా నాన్న ఆత్మ శాంతిస్తుందని నేను సంతోషపడుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.